ఇక బీజేపీకి సంబంధించి ఈ రోజు సభలో బీజేపీ వర్షన్ ఏ విధంగా ఉండబోతోంది, బీజేపీ స్టాండ్ ఏంటి, దీనికి సంబంధించి కూడా మనం తెలుసుకుందాం. ఆల్రెడీ ఇప్పటికే కాళేశ్వరం కేసు సిబిఐకి ఇవ్వాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. విచారణ కాలయాపనపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్తోంది. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, ఒక పక్కేమో బీఆర్ఎస్ మాకు ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ఒక అవకాశం ఇవ్వండి అని కోరుతోంది, ఇంకొక వైపు బీజేపీ విచారణ కాలయాపనపై నిలదీస్తామంటోంది. ఈ రోజు సభ సజావుగా సాగే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? కాళేశ్వరం విషయంలో బీజేపీ కూడా చాలా సీరియస్గా మొదటి నుంచి సిబిఐ విచారణ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కాళేశ్వరం అవినీతిని సిబిఐకి అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. కాబట్టి ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడిచినా ఇప్పటి వరకు దాని మీద కమిషన్ల పేరుతో కాలయాపన చేశారు తప్ప ఎక్కడా కూడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. ఒక సిట్టు ఏర్పాటు లేదు, సిబిఐ విచారణకు కోరినది లేదు. ఇలాంటి విషయాలను మేము స్పష్టంగా ఈ సభలో లేవనెత్తుతాము. అదేవిధంగా కాళేశ్వరం ఇప్పుడు ఈ కమిషన్ నివేదికపై పెట్టినటువంటి చర్చలో పాల్గొన్నప్పటికీ కూడా తమ ఏకైక డిమాండ్ సిబిఐ విచారణ. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో వాటిని తుంగలోకి తొక్కి ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ నివేదిక మీద చర్చ పెట్టడం అనేది సబబు కాదు. ఏదైతే కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చిందో దాని మీద చర్యలు తీసుకునేటువంటి చిత్తశుద్ధి ఉంటే కనుక నిరూపించుకుంటే దానికి డెఫినెట్గా మేము సహకరిస్తామన్నది ఇక్కడ బీజేపీ వర్షన్గా కనిపిస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం ప్రజా సమస్యలు, వరదలు, అదేవిధంగా ప్రజల కష్టాలు, రైతుల యూరియా కష్టాలు, ఇలాంటివి ఎన్నో ప్రజా సమస్యలు ఉంటే వాటన్నిటిని కూడా చర్చించేటువంటి దమ్ము లేకనే కేవలం 3 రోజులే సమావేశాలు పెట్టాలన్న దాని మీద బీజేపీ నిరసన వ్యక్తం చేసేటువంటి అవకాశం అయితే ఈరోజు సభలో కనిపించబోతుంది. అదేవిధంగా కాళేశ్వరం కమిషన్ నివేదిక మీద కూడా ఇప్పటి వరకు కమిషన్ కాకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఎలాంటి దర్యాప్తుకు ఆదేశించారు. ఎందుకంటే గతంలోనే ఎన్డీఎస్ఏ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర అవినీతి దర్యాప్తు కోరుతూ సిబిఐ విచారణ జరపాలనేది తాము మొదటి నుంచి చెప్పుకొస్తున్నాం. తమ పార్టీ లైన్ అదంటూ కూడా బీజేపీ నేతలు ఇప్పటికే స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు కాళేశ్వరం కమిషన్ నివేదిక మీద డెఫినెట్గా తమ వాయిస్ వినిపిస్తాము. డెఫినెట్గా అందులో అవినీతి జరిగిన మాట వాస్తవం అన్నది బీజేపీ వర్షన్. దానికి సంబంధించినట్టుగానే ఇటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క దర్యాప్తు మీద తమకు ఎలాంటి నమ్మకం లేదు. కాబట్టి డెఫినెట్గా సిబిఐ విచారణ కోరాలి, లేదంటే ఒక సిట్టు ఏర్పాటు చేస్తే మాత్రం డెఫినెట్గా సహకరిస్తామన్నది బీజేపీ వర్షన్గా మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్.